లీడ్ ఫస్ట్. సో మేము ముందుగా పాడతాము అండ్ దెన్ యూ ఆల్ హ్యావ్ టు క్లాప్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్, రైట్? సో మీలో ఎంతమంది ఫస్ట్ టైం ఇలాంటి కీర్తనలో పార్టిసిపేట్ చేయడం? ఓ మిగతా అందరికీ ఆల్రెడీ తెలుసు, తెలీదు, దెన్ హ్యాండ్ రైజ్ చేయాలి. ఓకే, సో ఇట్స్ అన్ ఈజీ థింగ్. మనం హరే కృష్ణ మహామంత్రం ఇంకా భగవంతుని నామాలు అనేది చేస్తూ ఉంటాము. సో యూ జస్ట్ హ్యావ్ టు లిజన్ ఫస్ట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు రిపీట్. అండ్ మనకి చేతులతో చప్పట్లు కొట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఎలాగైతే ఒక చెట్టు పైన పక్షులు ఉంటాయో వాటిని ఎగరగొట్టాలంటే మనం క్లాప్స్ కొడతాం కదా, అలాగే మన జీవితంలో ఉండే అభద్రాలు ఏదైతే ఉంటాయో, కష్టాలు ఏదైతే ఉంటాయో, ఈ కీర్తనలో పార్టిసిపేట్ చేసినప్పుడు వీ కెన్ హ్యావ్ ద పాసిబిలిటీ ఆఫ్ రిమూవింగ్ దెమ్. సో అందుకని ఇట్ వెరీ ఆస్పీషియస్ యాక్టివిటీ. సో అందుకని ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయండి. అండ్ దిస్ పార్టిసిపేషన్ విల్ యాక్చువల్లీ కన్వర్ట్ ఇన్ టు బ్లెస్సింగ్స్ అండ్ ప్రేయర్స్ ఫర్ ది డిపార్టెడ్ సోల్. సో అందుకనే మీరు ఇందులో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. సో విల్ డూ మేబీ ఒక హాఫ్ అన్ అవర్ అలా చేద్దాము అండ్ దెన్ విల్ హ్యావ్ లంచ్. ఓకే. నమయో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమ ఓం విష్ణుపదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసది గౌరభక్త బృంద. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ
राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे हरे
हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे हरे कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे हरे गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल नित्य गौरा हरि बोल हरि बोल हरि बोल हरि बोल సో హరే కృష్ణ మనం జస్ట్ హరే కృష్ణ మహామంత్రం ఒకటే చేస్తున్నాము సో నేను చెప్తాను మీరు ఒకసారి రిపీట్ చేయండి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే సో ఈ మంత్రాన్ని నేను ముందుగా చేస్తాను వీళ్ళందరూ అండ్ మీరందరూ కలిసి క్లాప్స్ కొడుతూ చేయాలి అయితే డెఫినెట్గా మీ మనస్సు ఏదైతే ఉంటుందో అది మీకు సపోర్ట్ చెయ్యదు బికాస్ మైండ్ విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ వాట్ ఈజ్ ఈజీ నాట్ వాట్ ఈజ్ రైట్ సో మీరు ఖాళీగా కూర్చోవడం చప్పట్లు కొట్టకుండా ఉండడం రిపీట్ చేయకుండా ఉండడం ఈజీ చప్పట్లు కొట్టడం రిపీట్ చేయడం కష్టం సో యువర్ మైండ్ విల్ చూస్ ద ఈజీ ఆప్షన్ నాట్ ది రైట్ ఆప్షన్ బట్ వాట్ ఈజ్ రైట్ ఈస్ క్లాపింగ్ అండ్ రిపీటింగ్ దిస్ మంత్ర సో దట్ మనం ఎవరి కోసం ఇక్కడ గ్యాదర్ అయ్యామో వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది రైట్ సో ఐ విష్ దట్ యూ విల్ చూస్ ద రైట్ థింగ్ ఓవర్ ది ఈజియెస్ట్ థింగ్ ఓకే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే कृष्णा 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 हरे 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 राम राम
हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. हरे कृष्णा 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 हरे 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 राम
ఒకసారి క్లోజ్ ఇలా ఒక రౌండ్ కొట్టి गौरनिताय जय गौरनिताय जय जगन्नाथ जय बलदेवा सुभद्रा मैया जय सुदर्शना जय जगन्नाथ जय जगन्नाथ बलदेव जय सुभद्रमय जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद 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 जय जय गुरुदेव 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 जय जय गुरुदेव 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 नित्य गौरा हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल హరే కృష్ణ ఫైనల్లీ మనం ఒక నరసింహారతి అనేది చేసి విల్ ఎండ్ ఇట్ సో అందరూ నా తర్వాత రిపీట్ చేయండి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం సో లార్డ్ నరసింహ ఇస్ ద లార్డ్ ఆఫ్ ప్రొటెక్షన్ సో మన అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరి ఫ్యామిలీస్కి అందరికీ లార్డ్ నరసింహ ప్రొటెక్షన్ ఇవ్వాలనేసి కోరుకుంటూ విల్ సింగ్ ద నరసింహారతి అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ టేక్ ప్రసాదం మాతాజీ నరసింహారతి మాతాజీకి మైక్ పట్టండి నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే ప్రహ్లాదలాదదాయినే హిరణ్యకశి పూర్వక హిరణ్యకశి పూర్వక শিলাটাঙ্কানালয়ে শিলাটাঙ্কানালয়ে তনুর সিংহ পর তনুর সিংহ তনুর সিংহ পর তনুর সিংহ যত যত আমি তো তনুর সিংহ যত যত
पदे तब कर कमल बरे नखा मजबूत सिंह दलित हिरण्यकशिपु धनुर्विंग केशवधूत नरहरिरूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे कमल बरे नखा मजबूत सिंह दलित हिरण्यकशिपु तनुविंग केशवधूत नरहरिरूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे केशवधूत नरहरिरूप जय जगदीश हरे जय जगदीश हरे जय लक्ष्मी नरसिंह जय नरहरि लक्ष्मी नरसिंह जय नरहरि जय भक्त प्रह्लाद प्रह्लाद नारायण भक्त प्रह्लाद जय प्रह्लाद नारायण निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय जय प्रभुपाद 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 जय जय गुरुदेव 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 विघ्न विनाश भक्तवत्सल कृपणवत्सल श्री नरसिंहदेव भगवान की जय भक्त शिरोमणि प्रहलाद महाराज की जय श्रील प्रभुपाद की जय जय गौर प्रेमानंदे సో మనమందరము ఆత్మనా శరీరమా ఆర్ వి సోల్ ఆర్ బాడీ సో వీఆర్ ద సోల్ ఇన్సైడ్ దిస్ బాడీ రైట్ సో మనకి భగవద్గీతలో ఏం చెప్తారంటే ఎప్పుడైతే మనం బాయ్హుడ్ నుంచి యంగ్ అవుతామో యంగ్ నుంచి ఓల్డేజ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే బాడీ చేంజ్ అవుతుంది బట్ చిన్నప్పటి ఫోటో చూసినా సరే మనం గుర్తుపడతాం ఇది నేను అనేసి బట్ జెనెటికల్లీ చూస్తే చాలా వరకు సెల్స్ అన్నీ రిప్లేస్ అవుతూ ఉంటాయి సో ఎవ్రీ 7 to 12 ఇయర్స్లో మన బాడీ అనేది చేంజ్ అవుతుంది బట్ ద వన్ హూ స్టేస్ ఇన్ ద బాడీ విల్ నెవర్ చేంజ్ రైట్ అండ్ ఎప్పుడైతే మన మృత్యు జరుగుతుందో వెన్ ద డెత్ హ్యాపెన్స్ అప్పుడు ఏమవుతుందంటే వి చేంజ్ ద బాడీ ఇట్ సెల్ఫ్ సో ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి ఎదుగుతూ ఉంటామో బాడీ కనిపిస్తుంది ఎదిగిన బాడీ బట్ ఎప్పుడైతే మనకి మృత్యు అయిన తర్వాత కొత్త బాడీ తీసుకుంటామో దట్ ఈజ్ నాట్ కనిపించదు మనకి అందుకనే వీ ఫీల్ లైక్ వీ లాస్ట్ ద పర్సన్ బట్ వీల్ నెవర్ లూజ్ ద పర్సన్ ఓన్లీ థింగ్ ఈజ్ హీ ఈజ్ నాట్ అపియరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అంతే రైట్ సో దీన్ని మనం ఆత్మజ్ఞానం అని అంటాము సో ఈ నాలెడ్జ్ అనేది మనకి ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే వెన్ వీఆర్ లివింగ్ వీ విల్ బీ హ్యాపీ వెన్ సమ్వన్ ప్యాసెస్ అవే ఆల్సో వీ విల్ యాక్సెప్ట్ ఇట్ విల్ డైజెస్ట్ ఇట్ ఒకవేళ ఈ జ్ఞానం అనేది మనకి లేదు అనుకోండి దెన్ విల్ ఫీల్ వెరీ బ్యాడ్ సో ఆ పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అనేసి సో ఆల్ ఆఫ్ అస్ నో దట్ సమ్ ఆర్ అదర్ డే వీ హ్యావ్ టు లీవ్ ద బాడీ రైట్ బట్ వీ నెవర్ ప్రిపేర్ ఫర్ దిస్
మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాము, రిటైర్మెంట్కి ప్రిపేర్ అవుతాము, బట్ డెత్కి ప్రిపేర్ అవ్వం, రైట్? సో వెన్ వీ ప్రిపేర్ ప్రాపర్లీ దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇట్లాంటి జరిగినప్పుడు మనము దాన్ని పీస్ఫుల్గా గ్రేస్ఫుల్గా ప్రాసెస్ చేయగలుగుతాం అనమాట, రైట్? సో అందుకనే ఈ ఆత్మజ్ఞానం అనేది మనకి భగవద్గీతలో 2nd చాప్టర్లో కృష్ణ ఇస్తూ ఉంటారనమాట. బికాజ్ అర్జున ఏం చేస్తారంటే హీ సేస్ లైక్ నేను ఫైట్ చేయను, ఎందుకంటే నేను ఫైట్ చేస్తే వాళ్ళు చనిపోతారు అనేసి, రైట్? బట్ యాక్చువల్గా ధర్మస్థాపన చేయడం కోసము కౌరవుల్ని అంటే అధర్మం వైపు నిల్చున్న వాళ్ళని చంపడం అవసరం. సో అందుకనే అర్జునకి ఆత్మజ్ఞానం ఇస్తారనమాట. ఓ అర్జున, యు ఆర్ కిల్లింగ్ ద బాడీ నాట్ ద సోల్. సో ఎందుకంటే ఆత్మకి చావు అనేది ఉండదు. సో అందుకని ఒక బ్యూటిఫుల్ శ్లోక చెప్తారనమాట. యూ ఆల్సో ట్రై టు రిపీట్. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. సో నైనం 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 అంటున్నారు అంటే ద సోల్ కెనాట్ బి కట్ ఇన్ టు పీసెస్. నైనం ఛిందంతి శస్త్రాణి, మనం వేరే ఏదైనా బాడీనైనా దేన్నైనా కట్ చేయొచ్చు, బట్ సోల్ని కట్ చేయలేము, రైట్? మరియు నైనం దహతి పావకః, దీనిని కాల్చలేము కూడా, వీ కెనాట్ బర్న్ ఇట్. అండ్ న శోషయతి మారుతః, అంటే దీన్ని గాలి ద్వారా ఆరేయలేము. మరియు ఎప్పుడైతే వాటర్తో మనం తడపడానికి వేరే విషయాల్ని ట్రై చేస్తాం కదా, అలా ఆత్మని వాటర్తో కూడా తడపలేమన్నమాట. సో పంచభూతాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఆత్మకి ఏమీ చేయలేవన్నమాట. సో అర్జునకి డౌట్ ఏంటంటే నేను వెపన్స్ వాడినప్పుడు బాడీతో పాటు ఆత్మకు కూడా హాని జరిగే అవకాశం ఉంటుందేమో కదా అనేసి తనకి డౌట్ ఉంది. కాబట్టి కృష్ణ ఏమంటారు, నో, నీ దగ్గర ఉండే ఏ అస్త్రాలైనా సరే ఈ పంచభూతాలతోనే తయారవుతాయి, మన శరీరం కూడా అండ్ ఆల్ ద వెపన్స్. సో నన్ ఆఫ్ ద వెపన్స్ కెన్ యాక్చువల్లీ టచ్ ద సోల్. సో ఆత్మకి హాని కలగదు. మరి ఎందుకు మనకి హాని కలిగిందని అనిపిస్తుంది అని అంటే బికాజ్ దట్ ఈజ్ అన్ ఇల్యూజన్. సో మనకు అనిపిస్తుంది, ఇట్స్ లైక్ మన కారు ఉందనుకోండి, చాలా ఖర్చు పెట్టి చాలా కష్టపడి చాలా ఇష్టంగా కొనుక్కున్నాం అనుకోండి, కారు మీద గీత పడ్డా మన గుండె పైన గీత పడినట్టు ఉంటుంది, రైట్? బికాస్ వీ ఫీల్ దట్ ఈస్ మీ. సో నా ఎక్స్టెన్షన్ అనేసి మనకు అంత అటాచ్మెంట్ ఉంటుంది. సో ఈ బాడీతోనే మనం చాలా సంవత్సరాలు గడుపుతాం కాబట్టి మనకి బాడీతో అటాచ్మెంట్ ఉంటుంది. కాబట్టి వెన్ సంథింగ్ హ్యాపెన్స్ టు దిస్ బాడీ వీ ఫీల్ వెరీ బ్యాడ్. బట్ యాక్చువల్లీ బాడీకి ఏమైనా సరే ఆత్మకి ఏమీ కాదు. సో వీఆర్ సపరేట్ ఫ్రమ్ దిస్. బట్ ఎలాగైతే మనం కొన్నిసార్లు కొత్తగా కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు తెలుసు దిస్ స్పెక్టికల్స్ అండ్ మై ఐస్ ఆర్ డిఫరెంట్ అని మనకు తెలుసు. కానీ అలవాటు అయ్యే కొద్దీ రాత్రి నిద్రపోయినప్పుడు తీసుకోకుండా పడుకుంటాం. కొన్నిసార్లు స్నానం చేసేటప్పుడు కూడా మర్చిపోతాం స్పెక్ట్స్ తీయాలనేసి, ఎందుకంటే ఇట్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ అస్ సో మచ్ దట్ వీ ఫర్గాట్ దట్ దిస్ ఇస్ డిఫరెంట్. సో అలాగే శరీరంతో మనం ఉండి 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 మనం మర్చిపోయాం మనం ఆత్మ అనేసి. అందుకని ఎప్పుడు కూడా మనం బాడీ గురించి మైండ్ గురించి ఆలోచిస్తాం కానీ ఆత్మ గురించి ఆలోచించాం. సో ఇప్పుడు ఏదైతే మనం కీర్తన చేసామో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సోల్ ఫర్ ద ఫుడ్ ఫర్ ద సోల్. సో మనకి ఆహారం ఎట్లాగైతే కడుపుకి, ఎంటర్టైన్మెంట్ ఎట్లాగైతే మైండ్కి కావాలో, ఆత్మకి భగవంతుని నామ సంకీర్తన, భగవద్గీత, ఈ జ్ఞానం అనేది కావాలన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వీ ఫీల్ లోన్లీ అండ్ సమ్ వాయిడ్ అనేది మన హార్ట్లో ఉంటుంది. ఏదో వెలితిగా ఉంటుంది కదా, అన్నీ ఉన్నాయి కానీ ఏదో వెలితిలాగా ఉంటుంది కదా. సో ఆ వెలితి ఏంటంటే మనం స్పిరిచువల్ సైడ్ని బాగా ఫోకస్ చేయం కాబట్టి ఆ వెలితి అనేది ఉంటుంది అనమాట, రైట్? బికాజ్ ఆల్ లైఫ్ గోస్ ఇన్ టు మెయింటైనింగ్ దిస్ బాడీ అండ్ ద బిలాంగింగ్స్ అండ్ ద పీపుల్. సో అందరినీ సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాం, బట్ సోల్ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేయం. అందుకని ఎస్పెషల్లీ ఇట్లాంటి ఈవెంట్స్లో మనం కీర్తన పెట్టినా సరే మనకి మూమెంట్ అనేది రాదు. చూడండి, చప్పట్లు మూమెంట్ రావట్లేదు, పలకడానికి రావట్లేదు. అఫ్కోర్స్ ఈరోజు మైక్ లేదు కాబట్టి కొంచెం సౌండ్ కూడా తక్కువ ఉంది. బట్ అదర్వైజ్ ఆల్సో అవర్ మూమెంట్ ఫర్ ద స్పిరిచువల్ యాక్టివిటీ ఈజ్ వెరీ స్లో. ఎందుకనంటే అలవాటు లేదు కాబట్టి, రైట్? అదే ఇక్కడ ఏదైనా మనం నార్మల్గా పార్టీ సాంగ్ అని ఏదైనా పెట్టామనుకోండి, బాడీ షేక్ అవుతుంది, రైట్? ఇమ్మీడియట్గా యాక్షన్లోకి వచ్చేస్తాం. బికాస్ దట్ ఈస్ వాట్ హ్యాబిచుయేటెడ్. అది బాడీకి రిలేటెడ్ కాబట్టి, ఇది సోల్కి రిలేటెడ్ కాబట్టి కొంచెం ల్యాగ్ అనేది ఉంటుందన్నమాట. బట్ ఇఫ్ యూ రెగ్యులర్లీ ప్రాక్టీస్ చాంటింగ్ అండ్ కీర్తనలో పార్టిసిపేట్ చేస్తున్నారనుకోండి, యూ విల్ యాక్చువల్లీ గెట్ టేస్ట్. ఎలాగైతే జాండీస్ ఉన్న వ్యక్తికి షుగర్ కేన్ జ్యూస్ ఇచ్చారనుకోండి, ఇట్ విల్ టేస్ట్ బిటర్. బట్ యాక్చువల్గా షుగర్ కేన్ జ్యూస్ ఎలా ఉంటుంది? స్వీట్గా ఉంటుంది. బట్ జాండీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే బిటర్గా ఉంటుంది. సో సిమిలర్లీ వీఆర్ నౌ ఎఫెక్టెడ్ విత్ దిస్ మటీరియల్ డిసీజ్. నేను శరీరము, నేను మనసు, శరీరాన్ని మనసుని సాటిస్ఫై చేయడం మాత్రమే నా లైఫ్ గోల్ అని అనుకుంటున్నాం కాబట్టి వీఆర్ డిసీజ్డ్.
దట్ ఈస్ వై వెన్ వీ పార్టిసిపేట్ ఇన్ టు సమ్ స్పిరిచువల్ ప్రోగ్రామ్ వీ డోంట్ ఫైండ్ ఇట్ టేస్ట్, ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఉంటుంది. అదే మంచి మూవీ పెట్టామనుకోండి 3 hours అయినా అప్పుడే అయిపోయిందా అంటాం. అరగంట కీర్తన పెడితే మాత్రం ఎప్పుడైపోతుంది అని ఉంటుంది. వై? బికాస్ ఇట్ ఈస్ టేస్టింగ్ బిటర్, ఎందుకంటే వీఆర్ డిసీజ్డ్. సో ఎలాగైతే ఒక జాండీస్ ఉండే వ్యక్తికి షుగర్ కేన్ జ్యూస్ తాగుతూ పోతే కొన్నాళ్ళకి అది స్వీట్ అయిపోతుంది. ఇఫ్ హీ సేస్ దట్ ఇట్ ఈస్ బిటర్, ఐ డోంట్ వాంట్ టు డ్రింక్, హీ విల్ నెవర్ గెట్ క్యూర్డ్. సో మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే వీ షుడ్ పార్టిసిపేట్ ఎంతూజియాస్టికల్లీ. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం విల్ గెట్ టేస్ట్ అన్నమాట. సో దీన్ని సత్వగుణంలో ఉండే ఆనందం అంటాము. అగ్రే విషయం అంతే అమృతం. సో ఇనిషియల్లీ ఇట్స్ టేస్ట్ బిటర్, పాయిజనస్, బట్ లేటర్ యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ పార్టిసిపేటెడ్ అనేసి. ఓకే, సో ఇట్లాంటి ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు యూ రిమెంబర్ దిస్, యూ విల్ నెవర్ ఫీల్ ఇన్స్పైర్డ్, బట్ స్టిల్ యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ టు పార్టిసిపేట్ అండ్ గెట్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఈ ప్రోగ్రాంలో మీరు అంత ఎంతూజియాస్టికలీ పార్టిసిపేట్ చేయలేకపోయినా సరే గాడ్ విల్ సీ లైక్ అట్లీస్ట్ మీరు ట్రై చేశారు కదా అనేసి హీ విల్ గివ్ యూ సమ్ గ్రేస్ అనమాట. సో దట్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తారో యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ టేస్ట్ అనమాట. ఓకే, సో నేను కూడా 2018లో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశానో అప్పుడు నాకు కూడా సేమ్ మీలాగే ఉండింది, రైట్? బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ డెవలప్ ద టేస్ట్, దట్ ఈస్ ఐ కుడ్ కమ్ ఫ్రమ్ దాట్ ఫార్ టు హియర్ టు డూ దిస్, రైట్? సో నా పేరు శ్రీ రిషికేష్ దాస్. సో ఐఎమ్ ఏ ప్రాణిక్ సైకోథెరపిస్ట్ అండ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రాక్టీషనర్. సో ఈ ఇస్కాన్ హ్యాబిట్స్తో నేను గీతా సందేశ్ మేనేజర్గా వర్క్ చేస్తాను. సో భగవద్గీత భాగవతం మీద ప్రవచనాలు ఇవ్వడము, సైకోథెరపీ అండ్ స్పిరిచువల్ కౌన్సిలింగ్స్ ఇవ్వడము, ఇలాంటి కీర్తన్స్ చేయడం అనేది నా పార్ట్ ఆఫ్ వర్క్ అనమాట. ఓకే, సో మంగళగిరి ప్రభు అక్కడ ఆలియాబాద్ అంటే శాలిబండ దగ్గర జగన్నాథి అండ్ రాధాకృష్ణ అండ్ ఆత్మారాంది టెంపుల్ ఉంది. సో అందులో పూజారిగా సర్వీసెస్ ఇస్తారు అండ్ వాళ్ళ వైఫ్ మాతాజీ అండ్ ఈ ప్రభుజీ అక్కడ ఆ టెంపుల్కి రిలేటెడ్ అనమాట. సో జగదీష్ చంద్ర ప్రభు ఈరోజు పిలిచారు కాబట్టి మేము వచ్చేసి ఈ కీర్తన్ పార్టిసిపేట్ చేసామన్నమాట. సో నేను కొంచెం హార్ష్గా మాట్లాడినట్టు ఉంటుంది, బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాస్ టు గో ఇన్సైడ్ యువర్ మైండ్ కాబట్టి ఐ హ్యావ్ టు పుష్, రైట్? సో అదర్వైజ్ ప్లీజ్ ఫర్గివ్ అస్ ఫర్ ఎనీ ఆఫెన్స్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నా పేరు యోగేశ్వరరావు. గత 2 సంవత్సరాల నుంచి నాకు సుబ్రహ్మణ్యం గారు బాగా పరిచయం. రెగ్యులర్గా వారిని కలుస్తూ వారితోని ఎంతో అనుబంధంగా ఉంటూ వచ్చాం. అయితే సుబ్రహ్మణ్యం గారు ఎప్పటికీ వారు వచ్చి కలవడమే కాకుండా మేము ఫోన్లలో మాట్లాడడం కానీ ఫోన్లో మెసేజెస్ ఇవ్వడం కానీ రెగ్యులర్గా చేస్తూ ఉండేవారు. ఈ మెసేజ్లన్నీ కూడా మాకు మా ఫోన్లో ఎప్పుడు రికార్డ్ అయి ఉన్నాయి. భక్తికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కానీ తర్వాత ఇంకా అట్లాంటి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా మాకు ఎప్పుడు పోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. మేము చాలాసార్లు పర్సనల్గా కలిసి మాట్లాడడం జరిగింది. మంచి అనుబంధంతో మేము గడిపాం. గత ఫిబ్రవరి నుండి అదే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి మాకు ఈ అనుబంధం ఇప్పటివరకు కొనసాగింది. చాలా ఆరోగ్యంగా మంచిగా మాట్లాడేటప్పుడు కానీ దానికన్నా చాలా యాక్టివ్గా ఉండేవారు. కానీ అకస్మాత్తుగా ఇలా మన నుంచి దూరం అవడం అనేది కొంచెం బాధాకరమే. ఇది వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సిబి సుబ్రహ్మణ్యం. నేను 1978 మేలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన ఫస్ట్ మా సుబ్రహ్మణ్యం గారి దగ్గరే జాయిన్ అయ్యాను. ఆయనే అన్నారు, నా పేరు ఏ సుబ్రహ్మణ్యం, నీ పేరు సిబి సుబ్రహ్మణ్యం కాబట్టి యు ఆర్ సిబి అన్నాడు ఆయన. అలాగా మా బ్యాంక్లో నా పేరు సిబి అని కన్ఫర్మ్ అయిపోయింది. కొండయ్య గారికి సిబి అంటే ఏంటో తెలుసు బాగా. డే 1 నుంచి నాకు ఆయన గురువు గారు. చిన్నప్పుడు మనకి పలకాబల్పం ఎలా దిద్దిస్తారో అలాగా వర్క్ నాకు నేర్పిన గురువుగారు ఆయన. గురు పూర్ణిమ నాడు ఫస్ట్ మా సార్కి నేను నమస్తే చెప్పి ఆ రోజు మిగతా పనులు చేస్తాను. నేను అంత గురుతుల్యం మాకు. అదే కాకుండా ఫ్యామిలీ విషయంలో కూడా ఏమైనా అవసరం ఉంటే ఆయన దగ్గరే చూసుకునేవాళ్ళం. మేము ఎప్పుడైనా వారం 10 రోజులకో నెల రోజులకో ఒకసారి ఇంటికి పిలిచి అందరినీ, నాలాంటి బ్యాచిలర్స్ ఉంటే బ్యాచిలర్స్ ఉన్నారు వీటిలో, బ్యాచిలర్స్కి పిలిచి రాత్రి డిన్నరో అయితే లంచ్ ఏదో అరేంజ్ చేస్తుండేవారు. చాలా కలివిడిగా ఉండేవారు. ఎవరిని తప్పు చేయనిచ్చేవాడు కాదు.
తప్పు చేస్తుంటే సహించేవాడు కాదు. మా అందరికీ ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి కారణం మా సుబ్రహ్మణ్యం గారే. త్రూఅవుట్ ది లైఫ్, బ్యాంకింగ్ లైఫ్లో నాతో పాటు పనిచేసిన, ఈయనతో పాటు పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా దే నెవర్ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దేర్ కెరీర్. దట్ క్రెడిట్ గోస్ టు సుబ్రహ్మణ్యం గారు. యాక్చువల్గా 2-3 సార్లు కలిశాను, వాళ్ళ మనవాడి పెళ్ళికి కూడా వెళ్ళాను. కానీ ఆయన పోయిన రోజున నాకు రావడానికి కుదరలేదు. నాకు ఎన్నడూ లేని ఆ రోజు వైరల్ ఫీవర్ వచ్చి ఐ వాజ్ టోటలీ బెడ్ రిడన్. ఐ కుడ్ నాట్ కమ్. అది చాలా రిపెంట్ అవుతుంటాను. అందుకే శ్యామ్కి చెప్పాను, శ్యామ్ ఏంటి పొజిషన్, నాకేం మెసేజెస్ లేవంటే, సార్ ఇలాగా 19వ తారీఖు ఉందండి రండి మీరని మెసేజ్ పెట్టాడు. వచ్చాను. మా సార్కి నివాళులు అర్పించేందుకు ఆఖరి అవకాశం ఇక్కడ. ఆయన చూడలేకపోయినా, ఆయన ఆఖరి చూపులు దక్కకపోయినా, ఆయన నవ్వుతూ ఉండే మొహం ఎప్పుడూ మాకు స్మృతి పదాలు ఎక్కడికి పోదు. అది ఎవరూ చెరపలేరు. చక్కగా సాయంత్రం వర్క్ ఆర్గనైజ్ చేయడంలో ఫస్ట్ క్లాస్ చేసేవారు. అందరూ ఏ పని ఆగకుండా మొత్తం అంతా టకటక అయిపోయి ఉంటుంది. అందరూ హ్యాపీగా ఉన్నారు. దట్ వాజ్ హిస్ క్వాలిటీ. హీ యూస్ టు కీప్ ఎవ్రీబడి హ్యాపీ, హూ ఎవర్ వాజ్ ఇన్ హిస్ కాంటాక్ట్, వెదర్ పీర్ లెవెల్ కానీ, సబార్డినేట్స్ కానీ, హైయరప్స్ కానీ, అందరినీ హ్యాపీగా ఉంచేవారు. పిల్లల్ని కూడా చాలా బాగా వృద్ధిలోకి పట్టుకొచ్చారు. ఇంకా నేను టీఓ ట్రైనింగ్ అయినప్పుడు కర్నూలు ఇచ్చారు నాకు ఫస్ట్ 2 months. సార్ ఇంట్లోనే ఉన్నాను, భోజనం కూడా అక్కడే. సో ఆ రకంగా నాకు సుబ్రహ్మణ్యం గారితో చాలా క్లోజ్ కాంటాక్ట్ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 4-5 సార్లు వాళ్ళ ఇంటికి, మైదీపట్నం ఇంటికి వెళ్ళాను. శ్యామ్ ఏమో నాకు శిష్యుడు ఇంటర్మీడియట్లో. అలా కలిసిపోయింది మాకు రిలేషన్. ఆయన సుఖంగా వెళ్ళిపోయారు. ఆయనకి భగవంతుడు స్వర్గలోక ప్రాప్తిని ప్రసాదించి ఆయన ఆత్మకి సర్వదా శాంతి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అందరం ఇక్కడ కలవడానికి కారణం అందరికీ తెలుసు. శ్రీ సుబ్రహ్మణ్యం గారు మనల్ని వీడి వెళ్ళి 17 రోజులైంది. వారితో 1982లో బ్యాంకులో క్లర్క్గా ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ మీద అక్కడికి కర్నూలుకి వచ్చినప్పుడు వారు అక్కడ కర్నూలులో ఫీల్డ్ ఆఫీసర్గా ఉన్నారు. సో 82 నుంచి నాకు పరిచయస్తులు, రెగ్యులర్గా కూడా కలిసేవాళ్ళము. 3 సంవత్సరాలు అక్కడ కలిసి పనిచేసిన తర్వాత ప్రమోషన్ మీద బయటికి వెళ్ళాము. సో ఆ విధంగా 82 నుంచి కూడా దాదాపు అంటే 40 సంవత్సరాల పైన అయింది వారితో అనుబంధం. తర్వాత ఈ 10-12 సంవత్సరాల కిందట కూడా బంధువులమైనాము. వారి మనవరాల్ని మా అబ్బాయికి చేసుకున్నాము, శ్యామ్ కూతుర్ని. సో ఆ విధంగా ఇంకా మాకి బంధుత్వం ఏర్పడి, ఆయన ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు వారు గురువు. ఎందుకంటే అప్పటికే మేము చిన్నగా క్లర్క్గా చేరినప్పటికీ వారు ఫీల్డ్ ఆఫీసరు, మంచి ఎక్స్పీరియన్స్గా ఉండి అందరికీ సలహాలు ఇస్తూ, అందరికీ బ్యాంకింగ్ రూల్స్ కానీ చెప్పడంలో ఆయన చాలా హెల్ప్ చేసేవాళ్ళు. ఆ విధంగా ఈ తర్వాత కూడా చాలాసార్లు ఆయన ఏదైనా మనకి విషయం కావాలంటే ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యి హెల్ప్ చేయడంలో నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఆయన ఎనీథింగ్ ఆయనకు సంబంధం లేకున్నా, ఆయన విషయం కాకపోయినప్పటికీ కూడా సలహాలు ఇవ్వడం కానీ, దానికి దారి ఎలా, ఎవరిని మాట్లాడితే అవుతుంది అనేది, ఇటువంటి దాంట్లో కూడా ఆయన చాలా హెల్ప్ చేసేవారు అందరికీ. సో అలాగే ఈరోజు అరేంజ్మెంట్స్ కూడా జగదీష్ వీళ్ళు అందరూ కూడా చాలా బాగా చేశారు. మంచి వాతావరణంలో అరేంజ్మెంట్ చేసినారు. వారి ఆత్మకు కూడా శాంతి ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అదే హోటల్ అనుకోండి, డిఫరెంట్గా ఉండేది. నాకు ఫస్ట్ అడిగినప్పుడు కూడా హోటల్ అనుకున్నా కానీ, బట్ హోటల్లో డిఫరెంట్గా ఉండేది. హోటల్లో రావడం, భోంచేయడం, వెళ్ళడం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఉండరు, ఇక్కడే ఉంటారు, ఇక్కడే వింటారు, ఇక్కడే ఇదే గురించి మాట్లాడుకుంటాం. కొంత టైం ఉంటుంది. కాబట్టి వారి ఆత్మకు కూడా శాంతి కలగడానికి కూడా వాళ్ళ కుమారులు ఈరోజు ఈ విధంగా అరేంజ్ చేయడం అనేది కూడా నాకు మంచిగా అనిపించింది. ఫస్ట్ జగదీష్ అడిగినప్పుడు మాత్రం కొంచెం సంశయించాను,
దూరం అవుతుందేమో, వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో. కానీ ఆ విధంగా కాకుండా అందరూ కూడా వాళ్ళు ఈరోజు వచ్చి ఇక్కడ పూర్తి రోజు ఇక్కడే అనుకొని వస్తారు కాబట్టి, అదే హోటల్ అయితే రారు. ఏదో కరెక్ట్ ఆ టైంకి రావడం, 2 గంటలకు రావడం, భోంచేయడం అట్లా జరుగుతుంది. ఆ విధంగా కాకుండా ఈరోజు మంచిగా అరేంజ్మెంట్ చేశారు. అలాగే ఇస్కాన్ స్వాములు వాళ్ళు కూడా వచ్చారు. వారు కూడా మంచిగా కీర్తనలు చేయడం కానివ్వండి, ఆధ్యాత్మిక విషయాలు కూడా మంచిగా చెప్పారు. సో చాలామంది తెలుసు, అందరికీ తెలుసు. బట్ ఈ విధంగా ఈ చెప్పడంలో అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది ఆ రోజు ఇమ్మీడియట్గా. కాబట్టి వాళ్ళు కూడా మంచిగా భజన చేయడం కానివ్వండి, వారు చెప్పిన విషయాలు కూడా ఆత్మ గురించి చెప్పడం కానివ్వండి, ఇదంతా మిథ్య, ఇది వస్తుంది పోతుంది జన్మ అనేది. ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. చాలా సంతోషం. సో ఒక్కటే చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇప్పుడు ఇంటికి పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి వాళ్ళ అన్నదమ్ములు కానివ్వండి, వాళ్ళ చెల్లెలు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఒక పెద్దగా ఉండేవాడు. అది లేని లోటు అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు. కానీ ఆ లేని లోటుని వాళ్ళు పూర్తి చేసుకోవాలంటే వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండి, కలుస్తూ ఉండి, మాట్లాడుకుంటూ ఉంటే కొంత తీరుతుంది, ఆ గ్యాప్ అనేది తీరుతుంది. ఇంతకుముందు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన్ని చూడడానికి పోవడమో, చేయడమో, నెల్లూరు నుంచి పద్మ రావడము, తర్వాత జగదీష్ ఇక్కడ నుంచి రావడము, మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ ఉండింది. బట్ ఇప్పుడు అది కూడా అనుకోకుండా అన్న ఉన్న ఆ ఇంట్లో కానీ, అక్కడ తమ్ముడు కానీ, ఆయన కూడా అలాగే భావించుకొని వాళ్ళు కలిసిమెలిసి కలుస్తూ ఉండి దాన్ని ఆ లోటు తీర్చుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారనేది నా అభిప్రాయము. కాబట్టి ఆ విధంగా ఆయన లేకపోయినప్పటికి కూడా రెగ్యులర్గా వాళ్ళు కలుస్తూ వాళ్ళు అందరితో మంచిగా ఉండి ఆ లేని లోటుని వాళ్ళ చెల్లెలకి కానీ ఆ విధంగా చేస్తూ ఉండి అందరు కలిసి ఉంటే బాగుంటుంది, కలిసి చేసుకుంటే అనేది నా అభిప్రాయము. కాబట్టి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే సుబ్రహ్మణ్యం సార్ ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు జగ్గారావు. నేను సుబ్రహ్మణ్యం గారి నెక్స్ట్ డోర్ నైబర్ని. 20 సంవత్సరాలు కలిసి ఉన్నాము. అన్నీ షేర్ చేసుకునేవారు. చాలా మంచి వ్యక్తి, చాలా సౌమ్యుడు, చాలా అన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళం. కావ్యాల్లోంచి పద్యాలు చదువుతూ ఉండేవాళ్ళైనా, ఏవో ఎక్స్ట్రాక్ట్స్ అయిన నాటకాలని అవన్నీ ఇవన్నీ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. బాగానే ఉండేది అంతా. సడన్గా ఆయనకి ఇలా అయిందనేసి నిజంగా నాకు ఆ రోజు మెసేజ్ వచ్చేసరికి నేను షాక్ అయిపోయాను. అక్కడ భవ్యాస్ ఆదిత్య రెసిడెన్సీలో ఆయన ఇనిషియల్గా ఏమంటారు, హీ టుక్ పార్ట్ ఇన్ ఎవ్రీథింగ్. సొసైటీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తూ ఉండేవాళ్ళు ఇనీషియల్లీ. తర్వాత లేటర్ స్లోగా ఆయన హీ టుక్ రెస్ట్. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్యం గారి పెద్ద అబ్బాయి శ్యామ్ మా వియంకుడు అవుతారు. వారితో పరిచయం 2011 మా అమ్మాయి మ్యారేజ్ కార్డ్ నుంచి. ఎప్పుడు కలిసినా కూడా ఫోన్లో అయినా చాలా చక్కగా పలకరించేవారు. ఎప్పుడూ నీట్ అండ్ క్లీన్, సిక్ అయ్యారనే బాధ లేకుండా చాలా చక్కగా నీట్గా ఉండేవారు. వారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ సుబ్రహ్మణ్యం గారు
నాకు పరిచయం అంటే కోర్స్ నా గురించి కూడా చెప్పాలి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, నా పేరు శివాజీ మేరుగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. సార్తో పరిచయం నేను హైదరాబాదు 2000 సంవత్సరంలో వచ్చానమాట. హైదరాబాదు 2000 సంవత్సరంలో వచ్చినప్పుడు వారి ఇంటి పక్కనే చిన్న ఇంట్లో దిగాం. యాక్చువల్గా మా పాప ఇక్కడ బీటెక్ చదువుతుందని ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చాను. ఆ పక్కన దిగినప్పుడు జస్ట్ ఒక 6 months ఉండగానే సార్ పరిచయం అయ్యారు మాకు. ఈయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ కాలేజీలో పనిచేస్తూ ఉండేవారు అప్పుడు. వారు చూడంగానే ఇంకా అసలు మాకు తండ్రి సమానంలాగా అనిపించింది నాకు అప్పట్లో. సో వారితో పరిచయం పెరగటం, వారింట్లోనే వారి పైన పోర్షన్లోనే నాకు స్థానం కల్పించి అదే ఫ్లాట్స్లో భవ్యాస్ అని ఒకటి ఉంటుంది మైతీపట్నంలో, ఆ భవ్యాసుల అపార్ట్మెంట్లోనే అప్పటికి నా పిల్లలు, పెద్దమ్మాయి ఏమో అప్పుడే బీటెక్ ఫస్ట్ ఇయర్ చేరింది. ఇప్పుడు వచ్చిన బాబు వాడు మా అబ్బాయి అనమాట, వాడు జస్ట్ 10th class 9th class చదువుతున్నాడు. సో 2000 సంవత్సరాలు అనమాట ఇది జరిగింది. అప్పటి నుంచి ఆ అనుబంధం ఎలా ఉంటుందంటే ఇంకా మేము మర్చిపోలేం. ప్రతిదానికి నా పిల్లల పెళ్ళిళ్ళకి కానివ్వండి, వాళ్ళ యొక్క అభివృద్ధిలో కానివ్వండి, వారి సలహా తీసుకుని ముందుకు నడిచేవాడిని. ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా వచ్చాను. అనుకోకుండా తర్వాత వారి యొక్క పెద్ద అబ్బాయి కూతురుని కూడా నా యొక్క మిత్రుడు శ్రీ కొండయ్య గారని ఆయన కూడా ఏజెం చేశారు, వారి అబ్బాయికి ఇవ్వటం. సో ఇంకాస్త అనుబంధం బాగా పెరిగిందనమాట. సో ఈవెన్ ఈ మధ్యకాలంలో కూడా నేను మెహదీపట్నం వచ్చి వారిని చూసి వెళ్ళాను అనమాట అప్పట్లో. సో వారు చేసిన సహాయం నా జీవితంలో మర్చిపోలేను. మాకు హైదరాబాద్ వచ్చినప్పుడు స్థానం కల్పించిన వ్యక్తి ఆయనేనండి. నాకు ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాత నా పిల్లల చదువు కానీ, నా యొక్క కెరీర్ కానీ, డెవలప్మెంట్లో కానీ చాలా చాలా మంచి జరిగింది. సో వారి యొక్క ఆశీర్వచనం అవన్నీ కూడా మాకు ఉపయోగపడినాయి. సో వారికి సద్బుద్ధిని భగవంతుడు ఆయనకి సద్గతిని ప్రాప్తించాలని ఆ యొక్క హెవెన్లో ఆయన కూడా మమ్మల్ని ఆశీర్దిస్తూ ఇంకా ముందుకు నడిపించి వాళ్ళ పిల్లలందరినీ కూడా వాళ్ళ యొక్క సంసారం అందరూ కూడా శుభ్రంగా చూసేట్టు ఆస్వాదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి నా నమస్కృతులు. మరొకసారి వారికి నా యొక్క నమస్కారాలు. సార్ యాక్చువల్గా నేను శ్యామ్ ఫ్రెండునండి. ఆల్మోస్ట్ ఆల్ 40 years నుంచి కర్నూలులో వీఆర్ వెరీ క్లోజ్ అసోసియేటెడ్. అంటే మా పిల్లలు, శ్యామ్ పిల్లలు ఇద్దరు ఒకే స్కూల్లో ఒకే ఆటోలో వెళ్ళేవారు. సో ఆ విధంగా సారు మాకు, మా వైఫ్కి చాలా క్లోజ్ అయ్యారు యాక్చువల్గా. సో ఎప్పుడు వెళ్ళినా ఆయన మాకు చాలా మంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. ఆయన దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే యాక్చువల్గా ఈజ్ హైలీ డిసిప్లైన్డ్ సార్. యాక్చువల్గా ఈజ్ హైలీ డిసిప్లైన్డ్. ఆయనకి ఎప్పుడైతే నీ ఆపరేషన్ జరిగాయో సో ఆయన లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకున్నారు యాక్చువల్గా. సో టైమ్లీ లేయడము, స్నానం చేయడము, తర్వాత టైం ప్రకారము ఆయన ఆ టైంలోనే హీ స్టార్టెడ్ లెర్నింగ్ ద కంప్యూటర్ అండ్ ఈ స్టార్టెడ్ డూయింగ్ ద అప్లికేషన్స్ ఆన్ ద కంప్యూటర్. సో అట్లా బుక్స్ రీడింగ్ కానీ, సో ఆయన లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకొని ఆల్మోస్ట్ ఆల్ ఈ వాజ్ ఆన్ ద బెడ్ ఆల్మోస్ట్ ఆల్ ఫర్ 12 to 13 years. సో 12 to 13 years శ్యాము ఆయన కొడుకులా కాకుండా శ్యాము ఈయనను కొడుకులాగా చూసుకోవడం జరిగింది యాక్చువల్గా. సో దట్ ఈస్ వాట్ ఐ అప్రిషియేట్. ఎందుకంటే శ్యాము మేము కలిసి చాలా డేస్ అసోసియేట్ ట్రావెల్ అయ్యాము యాక్చువల్గా. ఎవ్రీ డే ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ ఫాదర్ గురించి, నాన్న టిఫిన్ చేశాడా, భోజనం చేశాడా, రాత్రి డిన్నర్ చేశాడా, తర్వాత ఏదన్నా బయటికి ఏదన్నా క్యాంప్ ఒక 3-4 days క్యాంప్ వెళ్ళాలంటే కూడా వాళ్ళ చెల్లెలను ఎవరినో అకామిడేట్ చేసి వెళ్ళేవాడు శ్యాము. సో సారు ఎప్పుడన్నా మేము సార్ దగ్గరికి పోయినా కూడా ఈజ్ ఎ గుడ్ పొయిట్ అండి యాక్చువల్గా. ఆయన మైథాలజీ గురించి ఆయన యొక్క నాలెడ్జీ ఇంక్రెడిబుల్ సార్ యాక్చువల్గా. ఆయన అంటే ఒక వెంకటేశ్వర స్వామి గురించి కానీ, ఒక ఏ దేవుని గురించి కూడా హీ నోస్ వెరీ డెప్త్ అబౌట్ ఆల్ దీస్ మైథాలజీ స్టోరీస్. సో ఇవన్నీ మాకు చెప్పేవాళ్ళు యాక్చువల్గా. సో ఆ విధంగా సార్ దగ్గర ఒక అర్ధగంట 40 నిమిషాలు కూర్చొని మాట్లాడేవాడిని యాక్చువల్గా. సో లాస్ట్ మినిట్లో కూడా ఆయన లాస్ట్ బ్రీతింగ్ జర్నీ కూడా సేఫ్గా జరిగిందనే చెప్తాను సార్ నేను యాక్చువల్గా.
though it is a big loss to the Shyam and family, but for him, his last journey was very peaceful, sir, actually. ఎందుకంటే 11 o'clock వరకు వాళ్ళ పిల్లలతో మనవళ్ళతో మనవరాళ్ళతో అందరితో మాట్లాడాడు. అండ్ 11:30 విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 30 minutes, so suddenly he passed away. So it is also a graceful journey from earth to heaven for him, sir, actually. So such a very disciplined, very simple, systematic, helpful, and so I think for him God has given the right journey, sir, actually. So ఈ రోజు కూడా యాక్చువల్గా సార్ ఈ ఫామ్ హౌస్ గురించి కూడా నాతో ఎన్నోసార్లు ఆయన డిస్కస్ చేశాడు. ఈ ఫామ్ హౌస్లో ప్రతి చెట్టు ఆయన వేసిన మొక్కే సార్ యాక్చువల్గా. మాకు ఎన్నోసార్లు చెప్పాడు, రమేష్ ఒకసారి ఫామ్ హౌస్కు రండి అది ఇది అని. చివరికి ఈ విధంగా ఈరోజు అంటే మేబీ ఈరోజు ఆయన యొక్క ఈ ఫామ్ హౌస్ ఈజ్ మోర్ అసోసియేటెడ్ విత్ ఫామ్ హౌస్ కాబట్టి అది ఫార్చునేట్గా ఈరోజు ఇక్కడ పెట్టబడిందేమో అని కొండయ్య సార్ చెప్పినట్టు నాకు కూడా అట్లే అనిపించింది యాక్చువల్గా. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ హిమ్, సార్. సార్కు ఎక్కడున్నా కూడా డెఫినెట్గా హీ విల్ బీ ఇన్ ద హెవెన్, సార్. హీ విల్ బీ ఇన్ ద హెవెన్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికి కూడా బావగారు బావగారు అంటూనే ఉన్నారు. నేను వయసులో చిన్నవాడినైనా మర్యాదపూర్వకంగా ఎప్పటికీ బావగారు బావగారు అని పిలుస్తునేవారు. ప్రతి సంవత్సరం కూడా పండుగలకు కానీ ఏమిటికి కానీ అన్నిటికీ శుభాకాంక్షలు తెలుపుతుంటాడు. అయినప్పటికీ నాతో కాకుండా మా మిస్సెస్ గారితో కూడా ఎప్పటికీ కూడా మాట్లాడాలని అంటునేవాడు. ఇప్పటివరకు కూడా మా అల్లుడు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూడా మాకు సహకరించినారు. మా బావగారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి, కానీ ఇది సమయం కాదు. మంచిగా ఉండే మా బావగారు చాలా ఇంత వయసులో ఇది చేస్తారు. ఇప్పుడు మా బావగారు మమ్మల్ని విడిచిపెట్టిపోవడం మాకు చాలా దుఃఖంగా ఉంది. ఎప్పటికి కూడా బావగారు మా మనసులో ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కానీ ప్రతి ఇదిలు కానీ దేవతల గురించి కానీ మైథలాజికల్గా చాలా చెప్పేవాడు. ఇది నా యొక్క ఇది. వాళ్ళు అయిపోయి
శుభ మధ్యాహ్నం అందరికీ. మేము ఒక చిన్న సాంగ్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. సో సార్కి నివాళి అర్పించడానికి వచ్చినాము. ఈ యొక్క భాగ్యం మాకు కలిగింది. సో అమ్మ గురించి ఒక చిన్న పాట. నూరేళ్ళ మా జీవితం అమ్మతోనే ఉండాలని ఎన్నెన్ని జన్మలెత్తినా అమ్మతోనే గడపాలని నూరేళ్ళ మా జీవితం నాన్నతోనే గడపాలని ఎన్నెన్ని జన్మలెత్తినా నాన్నతోనే ఉండాలని కనిపించే దైవము నాన్న ఒక్కరే కనిపించే దైవము నాన్న ఒక్కరే ఆ దేవునికి అడిగేది వరం ఒక్కటే ఆ దేవునికి అడిగేది వరం ఒక్కటే నూరేళ్ళ మన జీవితం నూరేళ్ళ మన జీవితం నాన్నతోనే ఉండాలని ఎన్నెన్ని జన్మలెత్తినా నాన్నతోనే గడపాలని సెలయేటి గాలిలోన సేద తీరినా పచ్చు పాచుక పైన ప్రవళించిన సెలయేటి గాలిలోన సేద తీరినా పచ్చు పాచుక పైన ప్రవళించిన నాన్నతోనే ఉండే అనుబంధముండునా నాన్నతోనే ఉండే అనురాగముండునా నాన్నతోనే ఉండే అనుబంధముండునా నాన్నతోనే ఉండే అనురాగముండునా నూరేళ్ళ మా జీవితం నాన్నతోనే ఉండాలని ఎన్నెన్ని జన్మలెత్తినా నాన్నతోనే గడపాలని కనిపించే దైవము నాన్న ఒక్కరే కనిపించే దైవము నాన్న ఒక్కరే ఆ దేవునికి అడిగేది వరం ఒక్కటే ఆ దేవునికి అడిగేది వరం ఒక్కటే బంధువులు బలగాలు ఎందరుండునో బంధువులు బలగాలు ఎందరుండునో తన ఆస్తి సంపదాలన్నీ ఉండునో తన ఆస్తి సంపదాలన్నీ ఉండునో నాన్నతోనే ఉండే అనుబంధముండునా నాన్నతోనే ఉండే అనురాగముండునా నాన్నతోనే ఉండే అనుబంధముండునా నాన్నతోనే ఉండే అనురాగముండునా నూరేళ్ళ నా జీవితం నాన్నతోనే గడపాలని ఎన్నెన్ని జన్మలెత్తినా నాన్నతోనే గడపాలని కనిపించే దైవము నాన్న ఒక్కరే కనిపించే దైవము నాన్న ఒక్కరే ఆ దేవునికి అడిగేది వరం ఒక్కటే ఆ దేవునికి అడిగేది వరం ఒక్కటే కనిపించే దైవము అమ్మ ఒక్కరే కనిపించే దైవము అమ్మ ఒక్కరే ఆ దేవునికి అడిగేది వరం ఒక్కటే చూడు మనిషి ఆశ నూరేళ్ల జీవితం ఉంటే అమ్మతోని గడపాలని అదే నూరేళ్ల జీవితం ఉంటే నాన్నతోటే గడపాలని మనం నూరేళ్ళు గడపాలి ఎప్పుడు నాన్న జీవితాలతో మనం గడిపేటప్పుడు అనేది ఈ యొక్క పాట యొక్క సారాంశం ఈ యొక్క మహాభాగ్యమైన కార్యక్రమం మమ్మల్ని ఇన్వైట్ చేసినట్టు సార్ గారికి మేడం గారికి మీరందరి సార్కి ధన్యవాదాలు. డివోషనల్ సాంగ్ అది గోవిందుడేలారాడే గోపాలుడేలారాడే
నా స్వామి ఏలారాడే గోవింద గోవింద గోవిందుడేలారాడే గోపాలుడేలారాడే గోవిందుడేలారాడే గోపాలుడేలారాడే మా స్వామి ఏలారాడే గోవింద గోవింద మా స్వామి ఏలారాడే గోవింద గోవింద మా మంద పాలు దాగి ఏ మందాకెగినాడే మా మంద పాలు దాగి ఏ మందాకెగినాడే మమ్మేలా మరిచినాడే గోవింద గోవింద మమ్మేలా మరిచినాడే గోవింద గోవింద ముత్యాల పందిట్లో రతనాల వాన గురిసే ముత్యాల పందిట్లో రతనాల వాన గురిసే పగడంబుల బావులు నిండే గోవింద గోవింద పగడంబుల బావులు నిండే గోవింద గోవింద శనివారం ఉపాసముండి స్వామి సేవకు వెళితే శనివారం ఉపాసముండి స్వామి సేవకు వెళితే రతనాల ఆకలి తీరే గోవింద గోవింద రతనాల ఆకలి తీరే గోవింద గోవింద గోవిందుడేలారాడే గోపాలుడేలారాడే గోవిందుడేలారాడే గోపాలుడేలారాడే నా స్వామి ఏలారాడే గోవింద గోవింద నా స్వామి ఏలారాడే గోవింద గోవింద నల్ల నల్లాని వాడే నామాలు కల్లవాడే నల్ల నల్లాని వాడే నామాలు కల్లవాడే నామాలు కల్లవాడే నామాలు కల్లవాడే నామాలు కల్లవాడే నా స్వామి ఏలారాడే గోవింద గోవింద నా స్వామి ఏలారాడే గోవింద గోవింద గోవిందుడేలారాడే గోపాలుడేలారాడే నా విందుడేలారాడే గోపాలుడేలారాడే నా స్వామి ఏలారాడే గోవింద గోవింద నా స్వామి ఏలారాడే గోవింద గోవింద జై కృష్ణ జై బోలో కృష్ణ భగవాన్ కి జై బోలో రాధా మాతా కి జై బోలో జగత్ జనని మాతా కి జై మాతృ పితృ దాదాకి. మా నాన్నగారికి మేము నలుగురం సంతానము. మాకు ఇప్పటి వరకు మా నాన్నగారు ఒక రోల్ మోడల్. మాకు ఎన్ని పేజీలు చదివినా దానికి ఎండ్ అనేది లేదు. ఎందుకంటే ఆయన ఒక మహాగ్రంథం. ఆయన దగ్గర నుంచి చూసి ప్రతిసారి మేము అనుకుంటూ ఉంటాం, ఇవి నేర్చుకోవాలి, ఇవి నేర్చుకోవాలి, ఇవి నేర్చుకోవాలి అనని. కానీ ఎన్ని నేర్చుకున్నా అవి మిగిలే ఉంటాయి. అలాంటి మహాగ్రంథం లాంటి వారు మా నాన్నగారు. మేము పుట్టినప్పటి నుంచి అంటే ఎవరో కోటీశ్వరులు పెంచినట్లుగానే మమ్మల్ని పెంచారు. ఏ విషయంలో కూడా మేము అడిగినవి ఏవి ఆయన కాదనే వాళ్ళు కాదు. అలాగే మా బ్రదర్స్ కూడా అలాగే నన్ను చూసుకునేవాళ్ళు. వాళ్ళ ముగ్గురి మధ్యలో నేను పుట్టాను. లాస్ట్ 2 months నేను మా నాన్నగారి దగ్గరే గడిపాను. అది నాకు మా పెద్దన్న ఇచ్చిన అవకాశం. వాళ్ళు యుఎస్ వెళ్తూ నేను మా వారు వచ్చి మా నాన్నగారి దగ్గర ఉన్నాము. ఎన్ని విషయాలు షేర్ చేసేవాళ్ళు అంటే అన్ని విషయాలు షేర్ చేసేవాళ్ళు. ఇది చెప్పారు, ఇది చెప్పలేదు అని కాదు. ప్రతి విషయము కూడా ఎంతో క్షుణ్ణంగా
అంటే అద్దంలో మన ప్రతిరూపం ఎలా చూసుకుంటామో ఆయన చెప్పే ప్రతి విషయము మాకు గుండెలకు హత్తుకొని పోయేదన్నమాట. ఉదయం లేచింది మొదలు సాయంత్రం లేసే వరకు, పడుకునేంత వరకు మేము అటు ఇటు తిరిగి అలసిపోతామేమో కానీ ఆయన ప్రతి క్షణము ఆనందంగానే. ఎవరన్నా 11 సంవత్సరాలు బెడ్ రిటర్న్ అయితే ఎంతో కృంగిపోతారు. అలాంటి ఛాయలు మా నాన్నగారి ముఖంలో మేము ఎప్పుడూ చూడలేదు. దానికి అన్నయ్య అలాగే చూసుకున్నారు. ఆ తర్వాత ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆయన అలాగే నిలబెట్టింది. చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండేవాళ్ళు. అంటే ఎవరన్నా 1 సంవత్సరము 6 నెలలు మంచంలో ఉంటేనే చాలా దిగులు పడతారు, ఒరే నేను ఇలా బెడ్ రిటర్న్ అయ్యానేనని. అలాంటి ఆయన ముఖంలో అలాంటి దిగులు కానీ ఎప్పుడూ మేము చూడలేదు. ప్రతి లాస్ట్ బ్రీత్ వరకు, అంటే 9:35కి కూడా నేను మాట్లాడాను, 11:20కి ఆయన లేరు. అసలు మేము ఈ క్షణం వరకు కూడా ఫోటోలో చూసి నాన్న లేరా మనం ఇంకా అని అనుకోవడమే కానీ మాకు మాత్రం నాన్న లేడు అని మాత్రం అనిపించడం లేదు. అంతకు మించి నేనేం మాట్లాడలేను. జై శ్రీరామ్. నా పేరు రాజేంద్ర ప్రసాద్. నేను కర్నూలులో ఉంటాను. నాన్నగారికి ఆఖరు ఏం చెప్పాలనుకున్నా నాకు మాటలు రావట్లేదు. నా మాటలన్నీ ఒక కవిత రూపంలో మాట్లాడి ఒక లోగో పెట్టాను నేను. అక్కడ అదే అక్కడ పెట్టాను చూడు, చార్ట్ ఆ పేపర్లు తీసి. నావన్నీ మాటల రూపంలో కాదు, చేతల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నము. అందరికంటే చిన్నవాడిని, ఏమన్నా ఉంటే తప్పించాను. నాన్న, ఓ నాన్న, తగిలిన దెబ్బను మర్చిపోతాను, పొందిన మేలును ఎప్పటికీ మరవను. నువ్వు కనుకుంటే ఈ లోకంలో మాకు పరిచయమే అవ్వదు. నువ్వు లేకుంటే మాకు ఎక్కడిది ఈ చిరునామా. అశ్రు నయనాలతో నాన్నకు ప్రేమతో అచ్యుత రాజేంద్ర ప్రసాద్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ నాన్న. నేను శ్యామ్ సుందర్ అండి నా పేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాన్నగారి సంస్మరణ సభ అనుకోండి, ఇది వైకుంఠ సమారాధన అనుకోండి, వారికి అన్యదా మేము కృతజ్ఞులం. ఈరోజు నన్ను క్షమించండి, మా ఫాదర్ గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను. ఓకే, ఎందుకంటే నేను ఇది చేశాను, అది ఎవరికైనా బాధ్యత, అది చేయవలసిన బాధ్యత. ప్రతి తల్లిదండ్రికి కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు చేయవలసిన బాధ్యత అందరూ అన్ని రకాలుగా నిర్వర్తిస్తున్నారు. అందులో ఏమాత్రం ఇది లేదు. మా నాన్న గురించి నేను ఇంతకంటే ఏం చెప్పలేను. అది ఓన్లీ గాడ్ హ్యాస్ టు టెల్. అండ్ పీపుల్ హూ నోస్ మీ, నన్ను దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. అంతే. నమస్తే. సంతోషం అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను రెండో సన్ని, జగదీష్ చంద్ర. మనం జీవితంలో ఎందరితోనూ పరిచయం చేసుకుంటుంటాం. స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు. అయితే ఒక్కొక్కసారి మనం వాళ్ళతో ఎన్నో డిస్కస్ చేయాలనుకుంటాం, ఎన్నో చెప్పాలని అనుకుంటాం. కొన్ని కారణాల వల్ల ఆ సమయం కావచ్చు, ఇంకో విధంగా ప్రీ ఆక్యుపేషన్స్ కావచ్చు, మనం చెప్పలేకపోతాం. అది ఒక్కొక్కసారి మనం పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం. ఎస్పెషలీ డియర్ వన్స్తో, లవ్డ్ వన్స్తో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, మాట్లాడేటప్పుడు, వాళ్ళతో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వెంటనే అది పోస్ట్పోన్ చేయకుండా తొందరగా
చెప్పడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అది ఉంచుకుంటే దానివల్ల లాభం ఉండదు. ఆ తర్వాత మనం చాలా రిగ్రెట్ అయినా, అరే ఇది చెప్పలేకపోయామే, ఇది చెప్పుంటే బాగుండేది అని మనల్ని కొంచెం కదిలివేస్తుంది. కొత్త సంవత్సరం రోజు 2026 నాడు యథావిధిగా మా నాన్నగారికి ఫోన్ చేశాను. నార్మల్గా అయితే అకేషన్స్ ఉన్నప్పుడు, అందులో స్పెసిఫిక్ అకేషన్స్ ఉన్నప్పుడు నేను షెడ్యూల్ చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి కొంతసేపు మాట్లాడి ఆయన పాదాలు టచ్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకొని, సాహిత్యం పట్ల మంచి అభిరుచి కలిగినటువంటి ఒక మహా వ్యక్తి, ఎన్నో షేర్ చేసుకుంటుంటారు. అది అన్నమయ్య కీర్తనలు కావచ్చు, ఎన్టీ రామారావు గారు నటించిన చిత్రాల్లో సన్నివేశాలు కావచ్చు. అదే సాహిత్య అభిరుచి బై డిఫాల్ట్ మనకు తెలియకుండానే కొన్ని మనలో ఉండిపోతాయి. అదే ఆయన నాకు ఇచ్చారేమో, బై డిఫాల్ట్ అది నాకు సంక్రమించిందేమో అనని నాకు సాహిత్యం పట్ల, మన సంస్కృతి పట్ల, కళల పట్ల ఎంతో అభిరుచి. సో అలాగే ఓల్డ్ సాంగ్స్ ఎస్పెషలీ ఆయన ఒక పాండవ వనవాసంలో రామారావు గారు భీముడిగా పాడిన పద్యమే కానీ ఇతరత్ర కొన్ని షేర్ చేసుకోవడం, మళ్ళీ దానికి సంబంధించిన విశ్లేషణ, నేను ఫోన్ చేయడం, అది క్లారిటీ తీసుకోవడం, అది ఆయన ఇలా కాదు, అది నేను కొన్ని పంపడం, అది ఆయన చూడటం, ఇది బాగుందని ఆయన ఆస్వాదించడం, ఇలా కమ్యూనికేషన్స్ జరుగుతూ ఉండేటివి. మానసికంగా ఆ విధంగా, ఫిజికల్గా ఎక్కువగా నా యొక్క కొన్ని షెడ్యూల్స్ వల్ల ఎక్కువ అందుబాటులో లేకపోయినా మెంటల్గా, మోరల్గా, మానసికంగా నేను ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాను. సో అలా ఎన్నో జ్ఞాపకాలు, మెమొరీస్ ఎన్నో ఉన్నాయి. సో నేను ఇందాక చెప్పానే, ఏదైనా చెప్పాలి అని అనుకుంటే అది పోస్ట్పోన్ చేయకుండా, దాచిపెట్టకుండా చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఐ వుడ్ లైక్ టు మెన్షన్ దిస్. కొత్త సంవత్సరం రోజు నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు. ఆ తర్వాత అన్నయ్యకి ఫోన్ చేశాను, నాన్న ఎత్తలేదు, గ్రీటింగ్స్ చెప్దాం అనుకొని ఫోన్ చేశానంటే నాన్న కొంచెం వీక్గా ఉన్నారు, స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తాను, నువ్వు చెప్పు అని ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పడం, ఆయన అందరికీ చెప్పడం అంతా అయింది. పెదవి వరకు వచ్చింది మాట, ఐ లవ్ యూ నాన్న అని ఒక మాట చెప్దామని. కానీ ఎందుకో పెదవి దాటి రాలేదు, అది లోపలే ఉండిపోయింది. సో అలాంటి మాటలు మనం ఎవరితో అయినా సంభాషించాలనుకున్నా, చెప్పాలనుకున్నా, కొన్ని క్లియర్ చేసుకోవాలనుకున్నా, అది ఎక్కువ డ్రాగ్ ఆన్ చేయకుండా కూర్చొని సార్ట్అవుట్ చేసుకొని, రిజాల్వ్ చేసుకొని, వెరీ షార్ట్ లైఫ్, అవర్స్ ఈజ్ వెరీ షార్ట్ లైఫ్. భేషజాలకు వెళ్లకుండా, అందరూ తప్పులు చేస్తారు, తప్పులు చేయనోళ్ళు ఎవరు లైఫ్లో? అసలు తప్పులు చేయనోడు ఎవడైనా అంటే వాడు మనిషే కాదు. సో ఇట్స్ ఎ టెండెన్సీ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు కమిట్ మిస్టేక్స్, టు డూ మిస్టేక్స్. But it is highly important when the time comes to realize. That realization is very, very important in anybody's human's life. That is what I would like to say all these things. Thank you so much. మీ అందరూ ఎంతో శ్రమ కోర్చి ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఆదరించినందుకు, మా నాన్నని మీరు ఎలా అభిమానించారో మా కుటుంబాన్ని కూడా, మా నలుగురు కుటుంబాలని కూడా ఆదరించండి. మీకు పాదాభివందనం.